జై శ్రీరామ్. పాకిస్తాన్ భారతదేశం మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొన్న తర్వాత చాలా విషయాల్లో పాకిస్తాన్ను భారతదేశాన్ని పోల్చి ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. ఆయుధాల విషయంలో కావచ్చు, లేకపోతే అలజల్ల విషయంలో కావచ్చు, లేకపోతే సైనికుల విషయంలో కావచ్చు, లేకపోతే ప్రపంచం లోపల దౌత్యపరమైన సంబంధాల విషయంలో కావచ్చు, భారత్ యొక్క శక్తిని, పాకిస్తాన్ యొక్క శక్తిని గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అంశం ఉంది. అదేంటంటే పాకిస్తాన్లో ఏమైపోయింది అంటే ఇక భారతదేశం ఏ క్షణమైన అటాక్ చేయొచ్చు అని చెప్పని పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ బంకర్లోకి వెళ్ళిపోతున్నారంట. అన్ని సరుకులు కొనుక్కోవడం, ఆ సరుకులు కొనుక్కోవడం అంటే పెట్రోల్ నిల్వ చేసుకోవడం, లేదా నిత్యావసర వస్తువులు నిల్వ చేసుకోవడం, ఎక్కడైతే మనం సేఫ్గా ఉంటాము, ఎక్కడైతే బాంబులు పడకుండా ఉంటుంది, జనజీవనం ఎక్కడ తక్కువ ఉంటుంది అని అన్ని రకాలుగా వాళ్ళు ఆలోచించుకొని ముందుకు అంటే వెళ్తున్నారు. బంకర్లో, ముఖ్యంగా బంకర్లలో దాచి ఉండటానికి వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. దీనికి భారతదేశాన్ని కనుక మనం పోల్చి చూస్తే అసలు భారతదేశంలో ఆ వాతావరణమే లేదు. పాకిస్తాన్ వాడు వచ్చి వాడు వేసినప్పటికి యుద్ధం ఏమవుతుంది, ఏం పోతుంది అన్నట్టు అంత ఇంత యూరి సెక్టర్లో కొంత సైనికులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపించినా కూడా ఎక్కడ కూడా భారతదేశ ప్రజలు బంకర్లో దాక్కున్నట్టు కానీ, లేకపోతే ఇంకా నిత్యావసర వస్తువులు సరుకులు విపరీతంగా కొనుక్కొని దాచిపెట్టుకున్నట్టు కానీ, పెట్రోల్ నిల్వ చేసుకున్నట్టు కానీ, లేకపోతే డబ్బులు తీసుకొని దగ్గర పెట్టుకుందాము, బ్యాంకుల వద్దు మన దగ్గర పెట్టుకుందాం అన్న ఆలోచనలు కానీ ఇక్కడ భారతదేశంలో కనిపించట్లేదు. అంటే పాకిస్తాన్ యొక్క ప్రభావము భారతదేశం మీద రేపు యుద్ధం జరిగినా పెద్దగా ఏమీ ఉండదు అన్న ఆలోచనలో భారతీయ ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తున్నది. దీన్ని కనుక మనం ఆలోచిస్తే రేపటి భవిష్యత్తులో ఒకవేళ కనుక పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగితే భారతదేశ ప్రజలందరూ ఏకతాటిగా ఉండి కేంద్ర ప్రభుత్వానికి, సైనికులకు మద్దతు తెలపడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక దేశభక్తి పూరితమైన వాతావరణము ఎలివేట్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వాదన కూడా వస్తున్నది. ఇది వాస్తవం కూడా. జై శ్రీరామ్.